శ్రీమాత్రే నమః. నేను చూపించేదైతే మజ్జిగ పులుసు అండి. ఇదైతే మాత్రం చాలా రుచిగా ఉంటుంది. మీరు మజ్జిగ పులుసు ఎలా చేస్తారు అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక ఈ మజ్జిగ పులుసు ఏంటంటే మా పిల్లలు ఇష్టంగా తింటారు. అందుకని నేను కొంచెం పులుపు ఎక్కిన మజ్జిగ ఉంటే కనుక ఇలా మజ్జిగ పులుసు చేస్తూ ఉంటాను. చాలా రుచిగా ఉంటుంది, ఇంకా చలవ కూడా చేస్తుంది. లంచ్ బాక్సులకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడైతే ముందుగా శనగపప్పు, కొబ్బరి, బియ్యము, ధనియాలు, ఆవాలు, మెంతులు, అల్లము, ఎండుమిర్చి అనేవి అయితే నానబెట్టుకోవాలండి ఒక 1/2 అవర్ టు 1 అవర్. ఇదేంటంటే మనకి మజ్జిగలోకి చిక్కదనం కోసం అయితే వాడతామన్నమాట శనగపప్పు, బియ్యము అనేవి. ఇంకా ధనియాలు, అల్లము, ఎండుమిర్చి అనేవి ఘాటుకి, కారానికిను. కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎండుమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు. ఇంకా కారం కలిపితే అంత బాగుండదనమాట. అందుకని ఎండుమిర్చినే మనం అడ్జస్ట్ చేసుకోవాలి కారానికి తగినట్టుగా. ఇలా అయితే నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఇందులో కాయగూర ముక్కలు అయితే నేను ఆనపకాయ, ములక్కాడ, క్యారెట్, చిలకడదుంప, టమాటో, వంకాయ అయితే వేసాను. ఇంకా గుమ్మడి ముక్కలు కూడా వేసుకోవచ్చండి. మనం ముక్కల పులుసు చేసుకున్నట్టుగానే ఉంటుంది, కాకపోతే ఇందులో పులుపుకి మనం మజ్జిగ అనేది వేస్తామన్నమాట. ఇక్కడ చూసారు కదా, ముందుగా గిన్నె అయితే పెట్టుకుని అందులో నూనె వేసుకుని ఆవాలు, మెంతులు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఈ కాయగూర ముక్కలన్నీ వేసి అయితే బాగా వేయించుకోవాలి, కొంచెం పసరు వాసన పోయేదాకా. లేదు అంటే మనం మామూలుగా అయినా ఉడికించి చేసుకోవచ్చు, కానీ ఏంటంటే కొంచెం ఫ్లేవర్ అనేది బాగుండడం కోసం ఇలా నూనెలో వేయించాక వాటర్ పోసి అయితే ఉడికించుకోవాలి. మా అమ్మగారు అయితే మా చిన్నతనంలో వామ్ వేసి చేసేవారు మజ్జిగ పులుసు. నేను చాలా రోజుల వరకు అయితే అలాగే చేసేదాన్ని. ఇదైతే ఒకసారి నేర్చుకుని ట్రై చేశాను ఎలా ఉంటుంది అని. ఇంకా అప్పటి నుంచి అయితే నేను ఆ మజ్జిగ పులుసు అనేది మర్చిపోయాను. ఎప్పుడైనా కూడా అది కూడా ఒకసారి అయితే చేస్తాను. చాలా రోజులైంది నేను ఆ వామ్ వేసిన మజ్జిగ పులుసు అయితే. వామ్ వేసిన మజ్జిగ పులుసు ఇంకా బాగుంటుందండి. మజ్జిగ, పెరుగు ఇష్టపడని పిల్లలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇలా గనక చేసి పెట్టామనుకోండి చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలు ఫస్ట్లో తినేవారు కాదంత మజ్జిగ పులుసు అదీను. బాక్సుల్లోకి ఇప్పటికీ కూడా మజ్జిగ అన్నం పెట్టినా కూడా వాళ్ళకి ఇష్టంగా ఉండదు, ఎందుకంటే కొంచెం డ్రై అయినట్టు అయిపోతుంది, చప్పగా ఉంటుందని చెప్పి వాళ్ళైతే తినరు. ఒక్కొక్కసారి ఎండాకాలం అనుకోండి మజ్జిగ అనేది పులుపు అయిపోతుంది కదా, మా అబ్బాయి అయితే కొంచెం పెరుగు పులుపు ఎక్కినా కూడా తినరనమాట. ఇదిగోండి ఇక్కడ నీళ్లు పోసి అవి ఉడుకుతూ ఉండగా ఇవన్నీ అయితే మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఎండుమిర్చి నేను నానబెట్టింది. ఇక్కడ నీళ్లు పోసేసి మూత పెట్టి అయితే ముక్కల్ని బాగా ఉడికించాను. మీరు ఎలా ట్రై చేస్తారు అనేది చెప్పండి. అంటే మజ్జిగ పులుసు మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా, లేదు అంటే మీరు ఎలా చేస్తారు అనేది అయితే చెప్పండి. నేను కూడా ఆ వెర్షన్లో ట్రై చేయడానికి అయితే చూస్తాను. ఇక్కడైతే చూసారు కదా, ముక్కలన్నీ ఉడికిపోయాక కిందకి దింపేసాను. స్టవ్ మీద కాకుండా కిందకి దింపేసి అయితే మజ్జిగ చిలకరించుకున్నది అయితే వేసేసాను. దాని తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా కూడా వేసేసి బాగా కలిపి మరగనివ్వాలన్నమాట. నేను స్టవ్కి దింపేందుకైతే మజ్జిగ పోసాను అంటే విరిగిపోయినట్టు అవుతుందని చెప్పి నేనైతే స్టవ్ మించి కిందకి దింపి గిన్నెని కొంచెం చల్లబడ్డాక మజ్జిగ పోసాను. అలా వేడివేడిగా ఉన్నా కూడా పోసేయచ్చు, కాకపోతే నేను ఒక్కొక్కసారి ఇలా చేస్తూ ఉంటాను అనమాట. చూసారు కదా, ఇక్కడ కరివేపాకు, కొత్తిమీర వేసి అయితే బాగా మరిగించాను. ఇందులోకి లాస్ట్గా నేతిపోపు అయితే వేసుకోవాలండి, రుచికి తగినంత సాల్ట్, అదే రాళ్ళుప్పు. నేనైతే పులుసుల్లోకి వాటిల్లోకి రాళ్ళుప్పే వాడతాను, నాకు సాల్ట్ అనేది అంత తెలియదు అనమాట కొలత. కర్రీస్లోకి అయితే వేపుళ్ళు అలాంటి వాటిల్లోకి మామూలు సాల్ట్ వాడతాను. చూసారు కదా ఇక్కడ ఎంత బాగా మరుగుతుందో. ఈ మరుగుతున్నప్పుడే స్మెల్ అయితే ఇల్లంతా పట్టి చాలా బాగుంటుందండి ఫ్లేవర్గా. ఇక్కడ నేను ఏంటంటే నేతిలో పోపు వేస్తున్నాను. మజ్జిగ పులుసుకి ఎప్పుడు కూడా నేతిలో పోపు వేసుకుంటేనే బాగుంటుంది. ఇక్కడైతే నెయ్యి వేసి ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ. మెయిన్ ఏంటంటే ఇంగు ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందండి ఇంగు వేస్తే. ఇంగు ఫ్లేవర్ అయితే వేసుకుని మనం తాలింపు వేసేసుకోవడమే. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. ఇదిగోండి పోపు వేసేసి అయితే మూత పెట్టేశాను. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో డిష్ అనేది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.